అంతా మన మంచికే అనుకుంటే బానే ఉంటది. ఇప్పుడు ఇదివరకేంటి మనకి కరోనా రాకముందు వాస్తవంగా చెప్పాలంటే ఒకళ్ళకొకళ్ళకి బంధాలెప్పుడో పోయినియి. సెల్ ఫోన్‌లకి అలవాటు పడిపోయాం. కూర్చొని మాట్లాడుకోవడం కరువైపోయింది. అదే సందర్భంలో టీవీలకు అలవాటు పడిపోయాం. అతుక్కుపోయారు. మొదట్లో టీవీల నుంచి ఆహ్, ఫోన్‌ల దగ్గరకొచ్చేసేసి ఓ రకంగా మానసికంగా వేరే రూట్‌కెళ్ళిపోయాం. ఇంటి ఆహారం దూరమైనటువంటి సందర్భంలో కరోనా కారణంగా ఇంటి ఆహారం తిన్నాం. ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు చూసుకున్నాం. అట్లాగే 10 మందితో ఫోనుల్లో మాట్లాడుకొని బంధాలు పెంచుకున్నాం. మళ్ళీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి. మరొక యుద్ధం. ఆనాడు కరోనా అనేది ప్రకృతి ద్వారా సృష్టించబడినటువంటి యుద్ధం అయితే, ఇప్పుడు జరుగుతున్నటువంటిది గల్ఫ్ యుద్ధం. ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు "అక్క మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా? అన్న మీ ఇంట్లో సిలిండర్ ఉందా?" అని మాట్లాడుకుంటున్నారు. అట్లాగే రేపు సోమవారం ప్రతి సోమవారం గూడా ఈ స్విగ్గీలు, జొమాటోలు రావంట. కాబట్టి సచ్చినట్టు ఇంట్లో వండుకొని తింటాం. అసలు ఈ మధ్య కాలంలో లేబర్ కూడా టీలు తాగడానికి ఇదివరకు లేబర్ అయితే వండుకొని తినేవాళ్ళు ఖచ్చితంగా. డబ్బులు దాచుకోవడానికో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న సంపాదన. ఇప్పుడు రూ. 4 వస్తున్నప్పుడు అయి తీసుకెళ్ళి వృధాగా ఖర్చు పెట్టుకున్నారు. హోటళ్లలో, కర్రీ పాయింట్‌లో పార్సెల్స్ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్య తరగతి ఇళ్లల్లో కూడా అట్లాంటి పరిస్థితి వచ్చింది. ఏదో మనకి ఇంట్లో వండుకుంటే రూ. 2000, రూ. 3000తో అయిపోయేది. హోటళ్ల తిళ్ళ వల్ల 10,000, 12,000 అవుతుంది. చివరికి రాత్రి పగలు కష్టపడి సంపాదించేది హోటళ్ళని మేపడానికి అవుతుంది తప్పించి ఇళ్ళకి మిగుల్చుకునేది లేకుండా పోతుంది. ఓ పక్కన విద్యా, వైద్యానికి తగలేసుకునే పరిస్థితులు ఒక ఎత్తైతే ఇది తయారవుతుంది. ఇప్పుడు కొంత ఈ మేరకు కంట్రోల్ ఉంటది. అట్లాగే ఇప్పుడు ధరలు పెంచేస్తారు. హోటల్సోళ్ళు ధరలు పెంచేస్తారు. ఆ పెంచిన ధరలో కొనాలా, తినాలా లేదా అన్నటువంటి చూసుకోవాలి. అట్లాగే కాస్త ఇంటి వంట తినేటటువంటి యోగం వస్తది. అట్లాగే కొంచెం ఈ పరిస్థితుల కారణంగా ఈ హోటల్ ఈ దెబ్బతింటాయి, తర్వాతన తగ్గుతాయి గాబట్టి, కాస్త నలుగురు కూర్చొని మాట్లాడడం బిగినవుతది. యుద్ధం గురించి కూడా మాట్లాడుకోవడం బిగినవుతది. అప్పుడు భవిష్యత్తులో మనకెదురయ్యేటటువంటి సమస్యల గురించి కూడా మాట్లాడుకునే వీలవుతది. తద్వారా దేశం గురించి ఆలోచించే తీరిక కాస్త దొరుకుతదిప్పుడు.